Welcome to Competitive Exams Corner. News analysis on 5th of August 2024 కు స్వాగతం. A very good morning to each and everyone. సో మీ లైఫ్లో మరొక కొత్త రోజు అన్నది మీ ముందుకు వచ్చింది. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. సో అనుకున్నది సాధించండి. ఈరోజు మొదటి ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్టర్ 61 ఇయర్స్ 4 ringed బటర్ఫ్లై రీసర్ఫేసెస్ ఇన్ ఇండియా. ఇది 4 ringed బటర్ఫ్లై అన్నమాట. ఇది మామూలుగా ఎక్కువగా చైనాలో ఉంటుంది. దాదాపు 61 సంవత్సరాల తర్వాత ఇండియాలో కనపడింది అనమాట. సో అదే ఇక్కడ వార్త. ఏ 4 ringed బటర్ఫ్లై బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ విత్ మోస్ట్ మెంబర్స్ ఇన్ చైనా has resurfaced in China after 61 years. దాదాపు 61 సంవత్సరాల తర్వాత ఇండియాలో కెమెరా కంటికి చిక్కింది ఈ యొక్క 4 ringed బటర్ఫ్లై. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. సో ఏ గ్రేట్ 4 ring Iptima cantili, a species of Saturinae butterfly. So దాని యొక్క స్పీషీస్ Saturinae butterfly. So that was recorded in 2018 from the Namdapha నేషనల్ పార్క్. సో అక్కడ అది రికార్డ్ అయింది ఫస్ట్ టైం. సో ఇదేంటంటే ఈ ఇప్తిమా ఈస్ కన్సిడర్డ్ ఏ రిచ్ జీనస్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ ఫ్యాలిడే విచ్ హ్యాస్ సమ్ ఆఫ్ 6,000 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నమాట ఈ యొక్క ఫ్యామిలీలో. తర్వాత వీటిలో కూడా ఈ యొక్క 6,000 స్పీషీస్లో 35 ఇప్తిమా స్పీషీస్ రికార్డెడ్ ఇన్ ఇండియా. 23 హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్. సో ఇండియాలో మొత్తం కలిపి ఆ 6,000 స్పీషీస్లో 35 కెమెరాకు కనపడ్డాయి. సో ఆ 35లో కూడా 23 అన్ని కూడా నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి మనకు కనపడడం జరిగింది. సో ఇవి మోస్ట్లీ ఎక్కువగా చైనాలో ఉంటాయన్నమాట. సో చైనాలో అక్కడ మాత్రమే కాకుండా సో నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్లో కూడా వీటి సంతతి కనిపిస్తుంది. సో ఇవేంటంటే డల్ బ్రౌన్ గ్రే వింగ్స్ అన్నమాట విత్ 3 yellow ringed సింగిల్ ఐ స్పాట్స్ సిల్లీ అంటారు వాటిని ఆన్ ఇట్స్ హెడ్ వింగ్. సో ఇక్కడ మనకు 3 ఉంటాయి చిన్న ఒక వింగ్లో. నెక్స్ట్ పైన వచ్చి ఒక పెద్ద రింగ్ అన్నది ఉంటుంది అనమాట. సో అలా 4 ringed బటర్ఫ్లై అనమాట ఇది. సో ఇది మనకు ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ మోడీ గారు ఒక మాట చెప్పారు, చాలా చాలా ముఖ్యమైన మాట అది. ఫుడ్ సర్ప్లస్ ఇండియా నౌ ఎయిడింగ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఈయన చెప్పిన మాట ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఇండియా చాలా సర్ప్లస్లో ఉంది. సో ఇండియాలో ప్రతి ఒక్కరికి సరిపడా ఫుడ్ మేము అందిస్తున్నాం. అది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాలకు కూడా మేము ఎగుమతి చేస్తున్నామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో ఇండియా హ్యాస్ బికమ్ ఏ ఫుడ్ సర్ప్లస్ కంట్రీ అండ్ ఈజ్ నౌ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ ఫర్ అచీవింగ్ గ్లోబల్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీని ఎలా అచీవ్ చేయాలనేది మేము సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా ఫుడ్ సర్ప్లస్ కంట్రీ అంటే మాకు ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మాకైతే ఏదైతే అంటే మనకు ఎనఫ్గా అంటే మనకు ఎంతైతే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువే ఫుడ్ అందుబాటులో ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా ఈస్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. సో అయితే వాటికి సంబంధించిన ఆన్సర్స్ని సొల్యూషన్స్ని దాని అంటే కొన్ని సూచనలు కానీ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇదంతా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్ ఐసిఏఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యల్ని చేశారనమాట. అండ్ మరొక ముఖ్యమైన అంశం, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, పల్సెస్, స్పైసెస్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్, ఫ్రూట్, వెజిటబుల్స్, కాటన్, షుగర్, టీ అండ్ ఫార్మ్డ్ ఫిష్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనకు మూడిట్లో మిల్క్, పల్సెస్ అండ్ స్పైసెస్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనకు ఫుడ్ గ్రెయిన్, ఫ్రూట్, వెజిటబుల్, కాటన్, షుగర్,
టీ అండ్ ఫార్మడ్ ఫిష్ మొత్తం 7 అన్నమాట. లార్జెస్ట్ 3, సెకండ్ లార్జెస్ట్ 7. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంతకుముందు ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆయన చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఈ కాన్ఫరెన్స్ ఇండియా హోస్ట్ చేసినప్పుడు ఇండియా అప్పుడే ఇండిపెండెన్స్ సాధించింది. సో ఆ సమయంలో ఇండియా అగ్రికల్చర్ అంత పర్ఫెక్ట్గా లేదు. సో ఫుడ్ సెక్యూరిటీ కోసం మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పారు. బట్ ఇప్పుడు అగైన్ సెకండ్ టైం ఇండియాలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సో ఈ 65 సంవత్సరాలు ఇండియా చాలా సాధించింది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ అయితే ఇంతకుముందు 10వ ICAI హెల్డ్ ఇన్ మైసూర్ 1958లో. ఇంతకుముందు ఇదే కాన్ఫరెన్స్ 1958లో మైసూర్లో జరిగింది. సో దాదాపు అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సెకండ్ టైం ఈ ICAI కాన్ఫరెన్స్ ఇండియాలో జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్కి సెకండ్ కాన్ఫరెన్స్కి మధ్యలో ఇండియా చాలా సాధించింది అని ఆయన అభిప్రాయపడ్డారు. అండ్ మరొక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు ఈయన. మోడీ సెడ్ 90% ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా ఓన్ లిటిల్ ల్యాండ్ బట్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ. సో దాదాపు 90% మంది ఆ, చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ల్యాండ్ అయినా సరే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో తర్వాత వాళ్ళే ఇండియా ఫుడ్ సెక్యూరిటీకి, అంటే మనకు సరిపడిన దానికంటే ఇంకా ఎక్కువే ఫుడ్ ఉండడానికి వాళ్ళే మాకు అతిపెద్ద బలం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సెకండ్ ఆర్టికల్ కూడా పూర్తయింది. ఇక మూడో ఆర్టికల్లోకి వెళ్దాం. డోయన్ ఆఫ్ డాన్స్ యామిని కృష్ణమూర్తి పాసెస్ అవే. సో యామిని కృష్ణమూర్తి గారు, ఆమె భరతనాట్యంకు ఒక వన్నె తెచ్చిన ఒక గ్రేట్ లేడీ ఆమె. సో ఆమె ఇక లేరు, ఆమె మరణించడం జరిగింది. సో ప్రొలాంగ్డ్ ఇల్నెస్, చాలా దీర్ఘకాలంగా ఇల్నెస్ అన్నమాట. సో చాలా రోజుల పాటు ఆమె బాధపడి 83 ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం జరిగింది. సో భరతనాట్యంకు ఒక కొత్త కళను తీసుకొని వచ్చిన ఒక మహా వ్యక్తి ఆమె. సో దాదాపు 1960sలోనే ఆమె ఒక న్యూ ట్రెండ్ని కూడా ఆమె క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆమె డ్యాన్స్ చేయడమే కాకుండా, డ్యాన్స్ పర్ఫెక్షన్ మాత్రమే కాకుండా, ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏ మూమెంట్ అప్పుడు ఎటువంటి ఐస్, ఆ యొక్క అంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా చాలా చాలా ముఖ్యం భరతనాట్యంలో. అంటే ఆ కళ్ళు కొన్నిసార్లు కోపం కానీ లేదా ఆనందం కానీ అవన్నీ కూడా ఆమె కళ్ళల్లో ప్రజెంట్ చేసే విధానం అన్నది చాలా చాలా గొప్పగా చేసేవారు. సో ఇండియా ఇలాంటి ఒక మహా వ్యక్తిని మిస్ అయిందని చెప్పాలి. ఆమె 1940లో డిసెంబర్ 20న మదనపల్లి ఆంధ్రప్రదేశ్లో ఆమె పుట్టడం జరిగింది. అండ్ తర్వాత ఆమె గెయిన్డ్ ప్రొఫిషియన్సీ అండ్ కూచిపూడి కూడా ఆమె ప్రొఫిషియన్సీని గెయిన్ చేశారు. బట్ ఆమె మెయిన్ వచ్చి మనకు భరతనాట్యమే ఆమె ఎక్కువగా మెయిన్ అనమాట. మెయిన్ ఎక్కువ పర్ఫార్మెన్సెస్ కూడా భరతనాట్యం మీదే ఆమె చేయడం జరిగింది. సో సెల్యూట్ టు మేడం యామిని కృష్ణమూర్తి గారు. సో ఆమె ఆత్మ శాంతించాలి. ఓకే, నెక్స్ట్ న్యూస్ అండి. ఇండియా అట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇన్ మను మిస్సెస్ హ్యాట్రిక్. సో మను భాకర్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఆమె ఫస్ట్ మెడల్లో ఫస్ట్ ఆమె 3 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. 3 ఈవెంట్స్లో ఫస్ట్ 2 ఈవెంట్స్లో కూడా బ్రాంజ్ మెడల్స్ని సొంతం చేసుకున్నారు. ఈ మూడో ఈవెంట్ ఏది అంటే 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ అనమాట. ఇందులో 4th స్పాట్ని ఆమె తీసుకున్నారు. సో 4th స్పాట్ ఆమెకు వచ్చింది. సో 4th స్పాట్ అంటే మెడల్ లెస్. సో ఫస్ట్ స్పాట్ గోల్డ్, సెకండ్ స్పాట్ సిల్వర్, థర్డ్ స్పాట్ బ్రాంజ్ అనమాట. ఈ 4th స్పాట్ వచ్చి మనకు ఎటువంటి మెడల్స్ ఉండదు. సో ఆమె 4th స్పాట్ రావడం వల్ల ఆమెకు మెడల్ అన్నది ఇవ్వడం లేదు. సో అలా ఆమె ఈ యొక్క హ్యాట్రిక్ అంటే వరుసగా 3 మెడల్స్ గెలుచుకోవడం, ఒక హ్యాట్రిక్ని ఆమె మిస్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒలింపిక్స్కి సంబంధించి. ఇక్కడ ఏంటంటే జంగ్ కెన్విన్ బికమ్ ద ఫస్ట్ చైనీస్ ప్లేయర్ టు విన్ అన్ ఒలింపిక్ గేమ్స్ టెన్నిస్ సింగిల్స్ గోల్డ్. అంటే ఒలింపిక్స్ గేమ్స్లో ఒక చైనీస్ ప్లేయరు టెన్నిస్
సింగిల్స్లో గోల్డ్ గెలుచుకోవడం అన్నది ఇదే మొట్టమొదటిసారి. ఐ రిపీట్, ఒక చైనీస్ ప్లేయరు ఒలింపిక్స్ గేమ్స్లో టెన్నిస్ సింగిల్స్లో గోల్డ్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు అదే టెన్నిస్లో గోల్డ్ గెలుచుకున్నారు చైనీస్ వాళ్ళు, అయితే డబుల్స్లో గెలుచుకున్నారు. ఎవరెవరు? లీ టింగ్ అండ్ సన్ టియాన్ వాళ్ళు ఉమెన్స్ డబుల్స్లో గోల్డ్ గెలుచుకున్నారు. బట్ సింగిల్స్లో గెలుచుకున్న ఆమె పేరు జెంగ్ కెన్విన్ అన్నమాట. సో ఆమెకు జస్ట్ 21 years ఆఫ్ ఏజ్ ఆమె గోల్డ్ మెడల్ అన్నది సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ ఒక కొత్త వరల్డ్ రికార్డ్ని నమోదు చేసింది. ఈ 4x400 మీటర్ల రిలేలో. సో దాదాపు ఇంతకు ముందు 3 నిమిషాల 7 సెకండ్లకు ఉన్నది, ఇప్పుడు 3 నిమిషాల 8 సెకండ్లకే వాళ్ళు సెట్ చేయడం జరిగింది. సో యుఎస్ వన్ వరల్డ్ గోల్డ్ ఇన్ ద బుడాపెస్ట్ లాస్ట్ ఇయర్, అప్పుడు కూడా వాళ్ళు గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మెకింతోష్ విన్స్ థర్డ్ ఒలింపిక్ గోల్డ్ విత్ 200 మీటర్స్ ఐఎం. సో ఈ కెనడాకు సంబంధించిన వ్యక్తి మెకింతోష్, ఆయన 3వ గోల్డ్ని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 4th న్యూస్ చూడండి. క్రౌజర్ విన్స్ రికార్డ్ థర్డ్ కన్సిక్యూటివ్ గోల్డ్. వరల్డ్ రికార్డ్ హోల్డర్ రియాన్ క్రౌజర్ won an unprecedented third consecutive Olympic title in the men's shot put on Saturday. సో షార్ట్ పుట్, మెన్స్ షార్ట్ పుట్లో భాగంగా వరుసగా మూడవ ఒలింపిక్ టైటిల్ని మెన్స్ షార్ట్ పుట్లో అందుకున్నారు. ఆయన పేరు రియాన్ క్రౌజర్, ఆయన ఒక వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో రీసెంట్గా 3వ గోల్డ్ని కూడా ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ 3ని మనము క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే 2024 మనం జరుపుకుంటున్నాం. దీనికి థీమ్ అనేది ఏం లేదండి. సో ఇదేంటంటే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ అన్నమాట. అంటే మనకు జీన్స్ పరంగా చాలా రేర్గా, అంటే 1000 మందిలో 1,00,000 మందిలో అలా అంటారు కదా. సో చాలా మందిలో అంత మంచిగా ఉంటుంది, బట్ ఎవరికో చాలా రేర్గా వచ్చే ఒక జెనెటిక్ డిసార్డర్ పేరు ఈ యొక్క క్లోవ్స్ సిండ్రోమ్ అన్నమాట. ఆ సిండ్రోమ్కి సంబంధించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క ఆగస్ట్ 3ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు ఏం చేస్తారంటే ఈ యొక్క రేర్ జెనెటిక్ డిసార్డర్కి సంబంధించి కమ్యూనిటీస్లో, అంటే ప్రజల్లో ఒక అవగాహనని కలగజేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఈ యొక్క క్లోవ్స్ సిండ్రోమ్ అంటే పూర్తి పేరు ఏంటంటే కాంజెనిటల్ లిపోమాటస్ ఓవర్గ్రోత్ వాస్కులర్ malformations epidermal nevus and scoliosis skeletal and సిండాక్టిలీ సిండ్రోమ్. సో ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. ఇదొక చెప్పాను కదా రేర్ జెనెటిక్ డిసార్డర్ విచ్ కాజెస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూస్, వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అండ్ అదర్ స్కెలిటల్ అబ్నార్మాలిటీస్. అంటే మనకు బోన్స్ పరంగా కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క జీన్స్ పరంగా వచ్చే డిసార్డర్ సంక్రమిస్తే. అండ్ ఇట్ అఫెక్ట్స్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్ ద బాడీ, కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ హెల్త్ ఛాలెంజెస్. సో అది మాత్రమే కాకుండా మనకు బాడీలో చాలా చాలా చోట్ల మల్టిపుల్ సిస్టమ్స్ని ఇది అఫెక్ట్ చేస్తుంది. సో చాలా వరకు హెల్త్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆగస్టు 3 క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే 2024. దీనికి థీమ్ అన్నది వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇది ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్. క్లోవ్స్ యొక్క ఫుల్ ఫామ్ కాంజెనిటల్ లిపోమాటస్ ఓవర్గ్రోత్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఎపిడెర్మల్ నేవి అండ్ స్కెలెటల్ సిండ్రోమ్. నెక్స్ట్, President Murmu embarks on 3-nation tour to Fiji, New Zealand and Timor-Leste. సో ముర్ము గారు 3 దేశాల పర్యటనకు ఆమె బయలుదేరడం జరిగింది. సో ఫస్ట్ నేషన్ ఫిజీ, సెకండ్ నేషన్ న్యూజిలాండ్ అండ్ థర్డ్ నేషన్ టైమర్-లెస్టే. సో ముర్ము గారు ఫస్ట్ లెగ్ అంటే మొదటగా ఫిజీకి బయలుదేరారు. సో అక్కడ ఇరు దేశాల మధ్య సంబంధాలని ఆమె బలబద్ధం చేయబోతున్నారు అనమాట. సో ఈ బయటల్ మీటింగ్స్ ఫిజీ ప్రెసిడెంట్ ఆయన పేరు క్యాటో నీ వెరే.
తర్వాత ప్రైమ్ మినిస్టర్ సిటివేని రాబుకా వీళ్ళిద్దరితో ఆమె బైలేటరల్ మీటింగ్స్ అంటే ఫిజీకు భారత్కు సంబంధాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, ఎకానమీ ఏంటి, సో ఇవన్నీ కూడా ఆమె డిస్కస్ చేయబోతున్నారు. ఈజ్ షెడ్యూల్ టు అడ్రస్ ద ఫిజియన్ పార్లమెంట్ ఇంటరాక్ట్ విత్ ద ఇండియన్ డయాస్పోరా దేర్. సో ఫిజియన్ పార్లమెంట్లో ఆమె వెళ్ళి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేయబోతున్నారు. తర్వాత అక్కడ ఉన్న ఇండియన్స్ని కూడా ఆమె పలకరించబోతున్నారు. ఇండియా హ్యాస్ బిన్ అ స్ట్రాంగ్ డెవలప్మెంట్ పార్ట్నర్ ఆఫ్ ఫిజీ. ఫిజీ యొక్క ఎకానమీ ముందుకెళ్ళాలి అంటే చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్ పార్ట్నర్గా ఇండియా ప్రజెంట్ కొనసాగుతోంది. నెక్స్ట్ న్యూజిలాండ్ విషయానికి వస్తే, సో ఫిజీ అయ్యాక 8th 9th ఆగస్టున న్యూజిలాండ్కి ఆమె సెకండ్ దేశం పర్యటనగా ఆమె వెళ్ళబోతున్నారు. సో అక్కడ కూడా ఒక బైలేటరల్ మీటింగ్ గవర్నర్ జనరల్ సిండీ కిరో అండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ వీళ్ళిద్దరితో కూడా ఆమె ఒక బైలేటరల్ మీటింగ్ని ఆమె హోస్ట్ చేయబోతున్నారు. ప్రెసిడెంట్ ముర్ము విల్ ఆల్సో అడ్రస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఇన్ వెల్లింగ్టన్, అడ్రస్ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అక్లాండ్. సో అక్కడ ఇండియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆమె ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ వెల్లింగ్టన్లో జరుగుతోంది, అక్కడికి కూడా ఆమె వెళ్ళబోతున్నారు. ఇది న్యూజిలాండ్ సంబంధించిన విషయాలు. తర్వాత టైమర్ లెస్టే, అక్కడ టైమర్ లెస్టే ఆగస్టు 10న వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా బైలేటరల్ మీటింగ్ ఆ దేశ ప్రెసిడెంట్ జోస్ రామోస్ హోర్టా గారిని కలిసి ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలా ఫిజీ, న్యూజిలాండ్, టైమర్ లెస్తే 3 దేశాలకు సంబంధించిన పర్యటనకు ప్రెసిడెంట్ ముర్ము గారు బయలుదేరడం జరిగింది. ఓకే, ఆగస్టు 10న ఈ యొక్క 3 దేశాల పర్యటన అన్నది పూర్తయి ఇండియాకు బయలుదేరి వస్తారనమాట. నెక్స్ట్ DGSSB Daljit Singh Chaudhary takes over additional charge of Director General BSF. So DG Director General of Sahastra Seema Bal SSB Daljit Singh Chaudhary has taken over the additional charge of Director General Border Security Force లో భాగంగా అడిషనల్ చార్జ్ డైరెక్టర్ జనరల్గా మనకు ఈ దల్జీత్ సింగ్ చౌదరి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఒక సీనియర్ IPS ఆఫీసర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్. హీ అజ్యూమ్ ద చార్జ్ ఆఫ్ DGSSB ఇన్ ద జనవరి దిస్ ఇయర్. అయితే ఆయన DGSSB పోస్ట్కి ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు, అంటే కేవలం తాత్కాలికంగా ఆయన ఉండేవారు. ఇప్పుడు ఆయనని పర్మనెంట్ అడిషనల్ చార్జ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ఆ పదవిని స్వీకరించడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఇమేజ్ కనపడుతున్న విధంగా. తర్వాత విరాసాత్ అన్ ఎగ్జిబిషన్ టు సెలబ్రేట్ 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే బిగిన్స్ అట్ హ్యాండ్లూమ్ హాత్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాత్లో భాగంగా నేషనల్ హ్యాండ్లూమ్ డే, ఇది మనకు 10వ నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దీని పేరు విరాసత్గా పెట్టారు. సో ఇదేంటంటే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఎగ్జోటిక్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా ఆన్ డిస్ప్లేస్ ఎట్ ద ఎగ్జిబిషన్లో చాలా లొకేషన్స్, ఇండియా నుంచి వచ్చిన లొకేషన్స్లో సంబంధించిన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ద సిరీస్ Virasat, the exclusive handloom expo, is a continuation of celebrations held during previous year around the National Handloom Day. So this year 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద 7th ఆగస్ట్. ఆగస్ట్ 7న జరగబోతోంది. సో ఇది మనకు గ్లోరియస్ ట్రెడిషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. తర్వాత ఈ యొక్క హ్యాండ్లూమ్ వీవర్స్ని, ఆర్టిసన్స్ని వాళ్ళు కనెక్ట్ చేసే ఈ యొక్క ఉద్దేశమే ఈ యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డే అనమాట. అయితే స్వదేశీ మూమెంట్ ఆగస్ట్ 7, 1905న మనకు జరిగింది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆగస్ట్ 7నే నేషనల్ హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ టు కమెమరేట్ 7th ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఎ నేషనల్ హ్యాండ్లూమ్ డే. 2015లో ఈ యొక్క నిర్ణయం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏ నిర్ణయం? నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ఆగస్ట్ 7న ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలి అనుకోవడం. ఓకే, నెక్స్ట్ మోడీ గారు ఏం చేశారంటే ఈ యొక్క మన్ కీ బాత్కి సంబంధించిన 112వ ఎపిసోడ్లో ఆయన మన ప్రోడక్ట్స్ని కొనుక్కొని లోకల్ ప్రోడక్ట్స్ని, అంటే ఇండియాలో తయారయ్యే
ప్రోడక్ట్స్ని కొనుక్కొని సోషల్ మీడియాలో వాటితో ఒక సెల్ఫీ ఇలాంటిది తీసుకొని మై ప్రోడక్ట్ మై ప్రైడ్ హ్యాష్ ట్యాగ్తో మీరు అప్లోడ్ చేయాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఈరోజు విజిట్ ఆఫ్ ఐఎన్ఎస్ షల్కి టు కొలంబో. ఐఎన్ఎస్ షల్కి అది ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక సబ్మెరైన్ అన్నమాట. అది పూర్తిగా ఇండియాలోనే తయారు కాబడింది. అది శ్రీలంకను విజిట్ చేసింది. సో శ్రీలంక ఆన్ ఎ 2 డే విజిట్, 2 రోజుల పాటు ఈ యొక్క ఐఎన్ఎస్ షల్కి ఇండియన్ నేవీ వాళ్ళు కొలంబో శ్రీలంకకు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడే 2 రోజుల పాటు ఉండబోతోంది. సో అక్కడ వాళ్ళు సెరిమోనియల్ రిసెప్షన్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది 2 ఆగస్టు 2న. So during the visit, the commanding officer is scheduled to call on the commander of Western Naval Area, Rear Admiral WDCU Kumara Singhe, followed by visit and briefing of Sri Lanka Navy personnel on board. So తర్వాత personnel from High Commission of India, in Sri Lanka and Sri Lanka డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో షెడ్యూల్ టు విజిట్ ద సబ్మెరైన్. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సబ్మెరైన్ని వచ్చి వాళ్ళు విజిట్ చేయబోతున్నారు. ఐఎన్ఎస్ షల్కి ఈజ్ శిశు కుమార్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ కమిషన్ ఇన్ టు ఇండియన్ నేవీ ఆన్ 7th February 1992. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ సబ్మెరైన్ టు బి బిల్ట్ ఇన్ ఇండియా. ఇండియాలోనే పూర్తిగా తయారు కాబడిన మొట్టమొదటి సబ్మెరైన్ ఏది అంటే ఐఎన్ఎస్ షల్కి, SHALKI ఐఎన్ఎస్ షల్కి. అర్లియర్ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ ఐఎన్ఎస్ కరాన్స్ అండ్ ఐఎన్ఎస్ వాగిర్ హ్యాడ్ విజిటెడ్ కొలంబో ఇన్ February 2024 అండ్ January 2023. జూన్ అంటే ఇంతకు ముందు కూడా కొలంబోకి శ్రీలంక కొలంబోకు కొన్ని సబ్మరైన్స్ ఇండియాకి సంబంధించిన సబ్మరైన్స్ని విజిట్ కావడం జరిగింది. అవి ఏంటంటే ఐఎన్ఎస్ కరంజ్ వచ్చి February 2024లో, ఐఎన్ఎస్ వాగిర్ వచ్చి June 2023లో కొలంబోకు విజిట్ చేయడం జరిగింది. సో టు సెలబ్రేట్ ద ఇంటర్నేషనల్ డేస్ ఆఫ్ యోగా. సో ఈ యొక్క జూన్లో వెళ్ళిన ఐఎన్ఎస్ వాగిర్ వచ్చి యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి రావడం జరిగిందనమాట. సో ఇది మనకు ఈ యొక్క ఆగస్టు 5కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.